ప్రజావానికి కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చారు. అయితే ఏదైతే వీళ్ళ పైన ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేసినా కూడా వీళ్ళని తీసుకొని నేపథ్యం కనిపిస్తుంది. సో వీరు ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ప్రధాన మీ సమస్య ఏంటి? మరి గతంలో కూడా మొన్న కూడా శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు వచ్చిన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నా, ఏం చెప్తారు అన్న? ముందుగా మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా వాళ్ళకి చేస్తున్నాం, ఫస్ట్ మా న్యూస్ సీఎం దగ్గరికి తీసుకెళ్ళేదాకా మీరు చేయండి. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినాం, ఇక్కడ కూడా మేము ఇచ్చినాం, మా ప్రాబ్లం ఏంటో మేము చెప్పినాం, కానీ అది మాకు అసలు ఏం బెనిఫిట్ కాలేదు. ఇప్పుడు మేము చాలా రోజుల నుంచి మేము బయట తిరుగుతున్నాం, మేము రోడ్ల వెంబడి తిరుగుతున్నాం. మా కేసులు క్లియర్ అయిపోయినా కానీ మాకు అసలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వట్లేదు. చాలామందికి మాలాంటి మొత్తం 170 మెంబర్స్కి ఆపేసిర్రు. అందులో చాలామందికి పెద్ద పెద్ద కేసులు ఉన్న కానీ వాళ్ళకి ఇచ్చేసిర్రు, చాలామంది వెళ్ళిపోయారు. కానీ మాకు ఇంకా మా ప్రాసెస్ అసలు ఎక్కడి దాకా వచ్చిందో కూడా మాకు తెలుస్తలేదు. మాకు కూడా క్లియర్గా చేసి మా ప్రాబ్లము సాల్వ్ చేసి మమ్మల్ని కూడా ట్రైనింగ్కి పంపించాలని మా ప్రధాన డిమాండు. ఇప్పుడు కొంతమంది మొన్న 30 నుంచి 40 మెంబర్సు సేమ్ కేసులు ఉన్నోళ్ళు, మాకంటే ఇంకా పెద్ద గ్రావిటీ కేసులు ఉన్నోళ్ళు రేప్ కేసు వాళ్ళకి ఇచ్చేసిర్రు, మర్డర్ కేసు వాళ్ళకి ఇచ్చేసిర్రు, ఫోక్సో వాళ్ళకి ఇచ్చేసిర్రు. మరి వాళ్ళందరికీ ఇచ్చేసి మాకు గొడవల కేసులు ఉన్నాయి, చిన్న చిన్న భూ తగాదాల కేసులు ఉన్నాయి. అటువంటి కేసులకు ఇంకా ఆపేసిర్రు. అసలు మా ప్రాసెస్ అసలు జరుగుతలేదా అనేది మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఇక్కడ వచ్చినా కానీ అంటే ప్రాసెస్ జరుగుతుంది, మీకు కూడా ఇస్తారని చెప్తారు, కానీ అసలు మాకు ఎప్పటివరకు ఇస్తారు, ఇంకా మాకు టైం లేదు కదా అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చినాం అన్న. ప్రధానంగా చూస్తే రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు మరియు అంటే ఎవరికి కలిసినా కూడా మీకు స్పష్టిస్తలేరు, స్పందన లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అవును, ఎక్కడ వచ్చినా కానీ, ఎవరి దగ్గర వచ్చినా కానీ, ఏ లీడర్ దగ్గర వచ్చినా కానీ మీకు టైం పడుతుంది, ప్రాసెస్ జరుగుతుందనే చెప్తున్నారు. కానీ ఫలాని డేట్ దాకా ఒక డేట్ ఇచ్చి మాకు ఒక టైం ఇచ్చి ఈ టైంలోగా మేము క్లియర్ చేస్తున్నాం. ఈ క్లియర్ అయిన వాళ్ళకు, పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఆపేయండి, ప్రాబ్లం లేదు. క్లియర్ అయిన వాళ్ళకు కనీసం మాకు ఏదో ఒకటి డేట్ చెప్పి ఆలోగా మీకు కంప్లీట్ చేస్తాం, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి మాకు క్లియర్గా హామీ అనేది ఇవ్వట్లేదు. ఎట్లా చూడొచ్చు మరి 8 నెలలు అవుతుంది. సపరేషన్ చేసిన వాళ్ళకి ఇచ్చేసిర్రు, అంటే మా మీద ఎటువంటి కేసులు లేవు అని వాళ్ళు మెన్షన్ కూడా చేయలేదు. వాళ్ళు పార్ట్ 2 అప్లికేషన్లో మెన్షన్ చేయలేదు, అటెస్టేషన్ ఫామ్లో మెన్షన్ చేయలేదు, వాళ్ళని ఇచ్చేసిర్రు. కానీ మేము ఒప్పుకున్నాం, మా మీద కేసులు ఉన్నాయి, మాకు క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి మేము ఎస్బీ వాళ్ళకు కూడా మేము మా ఫామ్స్ అన్నీ మా క్లియర్ డాక్యుమెంట్స్ అన్నీ మేము ఇచ్చినాం, కోర్టు నుంచి తెచ్చినవి. అయినా కానీ ఆపేసిర్రు. అది ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది, అసలు మాకు ఇస్తారా ఇయ్యరా? ఇస్తే మరి ఏదో ఒకటి చెప్పండి, మాకు ఇస్తామని చెప్పండి, లేకుంటే మీకు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పండి. మేము ఏదో ఒకటి బయట పని చేసుకుంటాం కదా. మేము రోడ్ల వెంబడి తిరుగుతున్నాం, మాకు అంత టైం వేస్ట్. చివరిసారి మాకు ఇంకా అవకాశం అనేది లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడి రూమ్లలో ఉంటూ హాస్టల్లో ఫీజులు కట్టుకుంటూ చాలా అప్పులు చేసి మేము చదువుకున్నాం. లాస్ట్కి ఫైనల్గా మేము ఇక్కడ దాకా వచ్చినాక కూడా మాకు జాబ్ క్యాన్సల్ అయితే మాత్రం మా పరిస్థితి అనేది చాలా దీనంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉన్నోళ్ళు ఎవరు లేరు, చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మా పుట్ట మీద అది కొడితే మా పరిస్థితి ఎట్లా అయిపోతుంది? మీ పైన ఇప్పుడు ఎలాంటి కేసుల్లో ఉన్నా కొట్టివేసారు, మరి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు? ఇక్కడ ప్రజావాణిలో ఏం చెప్తారు? కనీసం మాకు ఎవరి అపాయింట్మెంట్ సీఎం, ఇప్పుడు హోంశాఖ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అది సీఎం దగ్గరే ఉంది. ఇప్పుడు హోంశాఖ సీఎం సార్ని కలవాలంటే కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, కలవనిస్తలేరు. అది మాకు మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు హోంశాఖ మినిస్టర్కి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కానీ మేము డైరెక్ట్ వెళ్ళి కలుస్తాం, మా ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పుకుంటాం. కానీ ఎవరికి ఇస్తలేరు, సీఎం దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఏ సమస్య లేకుండా చూస్తాము, నిరుద్యోగులు కానీ ఎవరు కూడా ధర్నాలు చేయని అవసరం లేదు, మేము సంబంధిత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు గరిస్తే మీ సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్తున్నారు సార్. మాకు చెప్తున్నారు, మాటల్లోనే చెప్తున్నారు, కానీ ఇంకా 5 months నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కదా. ఇవి మాకు సమస్యలు కావా? మేము ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా కానీ, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అంటే మేము నిరుద్యోగులం కదా, ఇవి సమస్యలు కదా. మేము కొత్త జాబులు ఇవ్వాలని మేము అడుగుతలేము. మాకు వచ్చిన జాబులు, మేము కష్టపడ్డ జాబులు, మేము ఇన్ని రోజులు చదివిన జాబులు, మా జాబులు మాకు కావాలని అంటున్నాం. మాకు కొత్తగా ఏదో వేరే జాబులు, మాకు రాని జాబులు మేము రిక్వెస్ట్ అట్లా చేస్తలేం కదా. మా జాబులు, మేము కష్టపడ్డ జాబులు మాకు ఇవ్వండి, అంతే చాలు. మేము ఏమన్నా క్రిమినల్స్, పెద్ద పెద్ద క్రిమినల్స్ కాదు, మర్డర్లు చేయలేదు, ఏమన్నా దేశద్రోహులమేం కాదు. ఇట్లా పెద్ద పెద్ద కేసులు అయితే మా ఏం లేవు. ఇట్లాంటి కేసులు, ఈ చిన్న గొడవల కేసులు అంటే ఇట్లాంటి కేసులకే ఆపేసిర్రు. ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, మాకు ఎంత త్వరగా, మాకు టైం కూడా లేదు. ఇప్పుడు 6th వరకే లాస్ట్ డెడ్ లైన్ పెట్టారు. మొన్న రీసెంట్గా 130 మెంబర్స్ని ట్రైనింగ్కి పంపించారు మేడ్చల్ గ్రౌండ్లో. ఇది మాకు కూడా ఆ గ్రౌండ్లోనే పంపించాలి. ఇప్పుడు మా దాంట్లో నుంచి ఆగిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి పర్సనల్గా కాల్ చేస్తారు. పర్సనల్గా ఎందుకు కాల్ చేస్తున్నారు? ఒక లిస్ట్ రిలీజ్ చేయొచ్చు కదా. ఈ బోర్డు నుంచి ఒక లిస్టు రిలీజ్ చేస్తే మాకు ఎంతమందికి వస్తుంది, ఎంతమంది ఇంకా ఆగిపోయినారని మాకు కూడా క్లారిటీ తెలుస్తుంది.
ఇప్పుడు వాళ్ళకు పర్సనల్గా కాల్ చేస్తున్నారు, వాళ్ళకి డైరెక్ట్ పిలుస్తున్నారు, వాళ్ళు కూడా మాకు చెప్పట్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు మాకు అది పెద్ద సమస్య అయిపోయింది. మాకు ఎంతమందికి తీసుకుంటారు అనేది మాకు క్లారిటీ అనేది తెలుస్తలేదు. మీరేం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయట్లేదు. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా, ఈ టైంలో మాకు క్లియర్ అవుతుంది, మేము కూడా వెళ్తామని చెప్పేసి. మీరేం చెప్తారు? ఇప్పుడు దీంట్లో ఉన్న ఫొటోస్లలో ప్రతి అధికారులను కలిసినామన్న, ఒక్కొక్కరిని 5-6 సార్లు కలిసినాం, 5-6 టైమ్స్ కంటే ఎక్కువనే కలిసినాం. ప్రతిసారి కలుస్తున్నప్పుడు కల్లా మాకు ఏం చెప్తున్నారంటే, అవుతుంది బాబు, మేము వాళ్ళని తొందర పెట్టలేం కదా, ప్రెజర్ చేయలేం కదా, పని చేయమని చెప్పి చెప్పగలం, కానీ మీరు ఇదే పని చేయండి అని చెప్పి వాళ్ళకి వేరే పనులు ఉండవా ఇది అని చెప్పి చెప్తున్నారు. మాకు ఏదో ఒకటి నచ్చజెప్పి పంపిస్తున్నారు. మేము ఏదో అనుకొని వస్తుంటే సార్ వాళ్ళ దగ్గరికి ఏదో ఒకటి నచ్చజెప్పి పంపిస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు TSLPRB బోర్డు ఉంది, దాంట్లో ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయవచ్చు కదన్న. ఇప్పుడు యాక్చువల్గా 326 మెంబర్స్లో 158 మెంబర్స్కి స్టార్టింగ్ April 1st క్లియర్ చేసిర్రు, April 4th కమిటీ చేసి క్లియర్ చేసిర్రు. మొన్న మేడ్చల్లో ట్రైనింగ్ పంపించారు మొన్న 16th జూలై 16th. మాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు ఉన్న కేసెసే మాకున్నాయి. గ్రావిటీ ఎవరికైనా ఉండొచ్చు బ్రదర్, ఇప్పుడు దాంట్లో తక్కువ గ్రావిటీ ఉండొచ్చు, ఎక్కువ గ్రావిటీ ఉండొచ్చు. ఇప్పుడు మా దాంట్లో ఉన్న వాళ్ళే పోక్సో, అటెంప్ట్ మర్డర్, రేప్ కేసు వాళ్ళకి ఇస్తున్నారు. మేమేం చేసినాం, వాళ్ళకంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ గ్రావిటీ మాకు ఏం లేదు. మా దగ్గర ప్రతి ఒక్కరు చిట్టా ఉన్నది, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ కేసు ఏం సంగతి ఏందని ప్రతి ఒక్కటి CD ఫైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏంటంటే TSLPRB బోర్డు చైర్మన్ గారు ఏంటంటే ఏది చేసినా సరే పర్సనల్గా ఒక్కొక్కరికి కాల్ చేయకుండా మాకేందో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఒక 1 monthలో కంప్లీట్ అవుతుందా, ఒక డేట్ ఇప్పుడు రిజల్ట్ ఇచ్చే ముందు ఏమన్నారు, ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి రిలీజ్ చేసిరు కదా, ఇదే లిస్టు ఎన్ని రోజులలో క్లియర్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంతమంది ఉన్నారు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీకు ఇట్లా రోడ్లపైన వచ్చి తిరగాల్సిన పరిస్థితి మాకు రాదు కదన్న. ఒక్కొక్కరు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే సూర్యాపేట కానీ, కరీంనగర్ కానీ, రామగుండం కానీ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. మేము 158 మెంబర్స్లో 170 మెంబర్స్ ఉన్నాం దగ్గర. ఈ 170లో ఒక 7-8 మందికి మాత్రమే క్లియర్ చేసిరు. మేడంని అడిగితే మేడం ఏం చెప్తున్నారంటే, రోజుకు ప్రతి వర్కింగ్ డేలో 5 to 6 ఫైల్స్ చెక్ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ అదేదో ఒక ప్రెస్ నోట్ ఇవ్వచ్చు కదా అన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము కలిసి కూడా 25 days 30 days అవుతుంది. వాళ్ళు ఏం చెప్పట్లేరు అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని కూడా కలిసినాం, ఇంకా వేమినారాయణ రెడ్డి సార్ని కలిసినాం, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాం. బాబు అవుతుంది బాబు అని చెప్పి మాకు ఏదో ఒకటి నచ్చజెప్పి పంపిస్తున్నారు. కానీ మా బాధలు వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు. బాబు మీరు టెన్షన్ పడకండి, మీ బాధ నేను సాల్వ్ చేస్తాను, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదన్న. రాజకీయ నాయకులు మాకు ధైర్యం లేదు, ఎటువంటి ఏం లేదు. మాకున్నది లాస్ట్ చివరి అవకాశం మీడియా మాత్రమే. కాబట్టి మీడియా ముందు మేము చెప్పగలుగుతున్నాం ఇవన్నీ మా బాధలు. వాళ్ళ ముందు చెప్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుందన్న. మేము ఫిబ్రవరి నుంచి సఫర్ అవుతున్నాం. ఫిబ్రవరి మార్చ్ అంటే ఆల్మోస్ట్ 5-6 months అవుతుంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి స్పష్టత లేదు, ఒక ప్రెస్ నోట్ లేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ 170 మెంబర్స్ ఉన్నామన్న. 150 to 170 ఉన్నాం, కరెక్ట్ రౌండ్ ఫిగర్ తెలియదు. 150 to 170 ఉన్నాం. దాంట్లో ఒక 7-8 మెంబర్స్ మొన్న క్లియర్ అయ్యారు. ఇన్ని రోజులలో ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ క్లియర్ అవ్వాలి మేము మేడం దగ్గర కలిసినప్పటి నుంచి. రోజుకు 5 ఫైల్స్ అంటే 25 daysలో ఒక వర్కింగ్ డేస్ 15 వర్కింగ్ డేస్ వేసుకో అన్న, 75 మెంబర్స్ క్లియర్ అవ్వాలి కదా. 75 కూడా క్లియర్ కాలేదు, 7 మెంబర్స్ క్లియర్ అయ్యారు. మాకేదో ప్రెస్ నోట్ ఇచ్చి ఒక స్పష్టత అనేది ఇస్తే మేము రోడ్లపైకి రాము కదన్న. మాకు ఏమవసరం చెప్పండి, వేరే పని ఏదో చూసుకుంటాం. జాబ్ వస్తుందనే హామీతోని మేము 2 years నుంచి కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాం, ఈ స్టేజ్కి వచ్చినాం. అదేదో స్టార్టింగ్లోనే అటెస్టేషన్ ఫామ్ ఏదో బాబు మీ కేసులు ఉన్న వాళ్ళు, ఈ కేసులు ఉన్న వాళ్ళు అప్లై అయ్యొద్దని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే మేము ఇంతవరకు చదువుకొని ఇన్ని అప్పులు చేసుకొని 5 రూపాయలు భోజనం దీన్ని రోడ్లపైన పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. దీంట్లో ఉన్నోడైతే ఇంత కష్టపడి ఇంత మెయిన్ రోడ్కి వచ్చి మీడియా ముందు మాట్లాడలేడు ఎవడు. అందరు లేని వాళ్ళమే, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మాకు ఈ ఉన్న జాబ్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి మేము ఇంత కష్టపడి తిరుగుతున్నాం. ఉద్యోగాలు ఇస్తున్నాం మేము 90 రోజులు అంటా ఉన్నారు. మీ 170కి సంబంధించిన ఉద్యోగాలకు మాది పట్టించుకోవట్లేరు అన్న. చెప్తున్నారు కరెక్టే, కానీ మాది కూడా దాంట్లో ఉన్నాం. మేము కూడా 30,000 ఉద్యోగాలు ఉన్నాం. మాకు వచ్చిన ఉద్యోగమే మాకు ఇవ్వమంటున్నాం. మేము వేరేదేం అడగట్లేదు. మేము కూడా వాళ్ళతో పాటు ఉన్నాం కదా, మాకు కూడా వాళ్ళతో పాటే ఎంతమందికి వీలైతే అంతమంది క్లియర్ చేసి ఇవ్వమంటున్నాం. మేము అందరికి ఇవ్వమనట్లేదు కదా. ఎంతమంది ఎలిజిబిలిటీ అంతమందికే తొందరగా ఫాస్ట్ ప్రాసెస్ చేసి ఇవ్వమంటున్నాం. దీంట్లో సప్రెషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా పోయిన నోటిఫికేషన్లో సప్రెషన్ చేసిన వాళ్ళని తీసేసిర్రు. మా ఫ్రెండ్స్ దీంట్లో ఇదే నోటిఫికేషన్లో 3-4 తీసేసిర్రు. ఈసారి సప్రెషన్ చేసిన వాళ్ళు పెద్ద కేసెస్, వాడు చిన్న కేసే, వానికి ఇవ్వలేదు. పోయినసారి అబద్ధం చెప్పిండని చెప్పి ఇవ్వలేదు లాస్ట్ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్లో పెద్ద క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళని, సప్రెషన్ చేసిన వాళ్ళని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమనంటే సప్రెషన్ చేస్తే మేము ఏ టైంలోనైనా మీ జాబ్ రిజెక్ట్ చేసేవచ్చు, మీరు మాకు అడిగే ఛాన్స్ కూడా ఉండదని చెప్పారు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. మేమేం ద్రోహం చేసినామన్నా? మరి చైర్మన్ గారికి మేమేమైనా ద్రోహం చేసినామన్నా? మా పైన మేము కక్షలు ఉన్నాయా? ఏం లేవు కదా. ఇల్లీగల్ అంటే చెప్పలేము, మనం నడుస్తున్నాయని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. డెఫినెట్లీ అయితే నడుస్తుంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా గ్రూప్లో చూస్తుంటే ఇల్లీగల్ కూడా కొన్ని జరుగుతున్నాయి, చెప్పట్లేరు బయట. ఎక్కువ గ్రావిటీ ఉన్న వాళ్ళు, మాకంటే పెద్ద కేసులు పెద్ద శిక్షలు ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్కి పోయి ఉంటే
మేము ఖచ్చితంగా వాళ్ళ లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళ ఏమేమి కేసులు ఉన్నాయి, అవి మొత్తం డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. మేము ఖచ్చితంగా అవి తీసుకెళ్తాం, మేము హైకోర్టులో వేస్తాం మేము పిటిషన్, మాకు మాత్రం రాకుంటే. అంటే చిన్న కేసునికి రాదు, పెద్ద కేసునికి ఎట్లా వస్తుంది? మీ రికమెండేషన్ లేకుంటే, పైరవీలు లేకుంటే మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకు ఎట్లా ఆపేస్తారు? మాకు మాత్రం రిజెక్ట్ అయితే మాత్రం ఇదే పని చేస్తాం, హైకోర్టులో వాళ్ళ పేరు మీద కూడా వేస్తాం మేము. వాళ్ళకి ఎట్లా వచ్చింది మాకు ఎట్లా రాలేదు, అది మాత్రం మేము ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం. సెంట్రల్లో ఇదే కేసులు ఉన్న వాళ్ళు జాబ్ చేస్తారు మా ఫ్రెండ్స్, వాళ్ళకి సెంట్రల్లో ఇస్తున్నప్పుడు మాకు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని మాకు ఇవ్వడానికి ఏందన్న ప్రాబ్లం? సెంట్రల్ వాళ్ళే ఇస్తున్నారు కదా, పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళే యాక్చువల్గా ఏ జాబ్ అయినా కొట్టినా సరే కేసు క్లోజ్ అయిందంటే అతన్ని తీసుకుంటారు డెఫినెట్లీ. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని సెంట్రల్లోనే ఇచ్చినప్పుడు స్టేట్ వాళ్ళకి ఏమైందన్న? వీళ్ళ చేతుల్లో అధికారం పెట్టుకొని మాకు ఇంత అన్యాయం చేస్తారన్న? ఒక ప్రెస్ నోట్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక కాల్ చేసి పర్సనల్గా 150 మంది ఉన్నాం, వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులో పని అయిపోతుంది. బాబు నీ కేసు ప్రాసెసింగ్లో ఉంది, ఒక 1 వీక్ 10 డేస్లో అయిపోతాను, ఎన్ని రోజులు అయిపోతా ఒక అప్డేట్ ఇస్తే మేము ఇంతవరకు రాం కదన్న. ఇంత డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకొని ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందన్న? మాకేమైనా గవర్నమెంట్ పైన కక్షనా? మేము కావాలని గవర్నమెంట్ తెచ్చుకున్నాం మేము దగ్గరుండి, మరి మాకు హెల్ప్ చేస్తారని చెప్పి, అండగా ఉంటారని చెప్పి, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి మాకు అండగా ఉంటారని చెప్పి మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మాకు మా నోటికి మట్టి కొడితే ఏందన్నా ఇది? మమ్మల్ని పరిపాలించేటోళ్ళ మీదనే 100 కేసులు ఉన్నాయి, క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళే మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మనల్ని పరిపాలిస్తున్నారు. మా మీద చిన్న చిన్న కేసులు 30,000 40,000 కేసులు, ఈ జాబ్ల కేసులు మాకు ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయం. ఇది ఏం చెప్తారు? ఒక్కటే అన్న, ఏం లేదన్న, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు హోంశాఖ ఉంటే అన్న మనం హోంశాఖ కలిసి మనం చెప్పగలుగుతాం. అసలు హోంశాఖ అనేది లేదు ఇక్కడ రాష్ట్రంలో. అసలు దేనికైనా ఫస్ట్ హోంశాఖ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ చాలా మెయిన్ రోల్ గవర్నమెంట్లో. ముఖ్యమంత్రి ఉంటే ఇలా మన ముఖ్యమంత్రి ఉంటే ఆయన బిజీలో వాళ్ళ వాళ్ళు ఉన్నారు. అసలు మా సమస్య అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు ఇక్కడ రావడం ఇది 10th టైం అన్న. మేము ఎవ్రీ వీక్ వస్తున్నాం, ఎవ్రీ వీక్ ట్యూస్డే ఫ్రైడే వస్తున్నాం. వాళ్ళేమో అవుతుంది మేము ఫోన్ చేసినాం అంటారు, కానీ అది నిజమే కదా అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు మాకు హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు బోర్డుకి ఒక సైట్ ఉంటుంది అన్న, ఆ సైట్లో చెప్పాలి వాళ్ళ క్యాండిడేట్ లాగిన్ అవ్వగానే నువ్వు నీ ఇష్యూ ఇది ఉంది, అది పెండింగ్లో ఉందా, అది ప్రాసెస్లో ఉందా, నీకు వస్తుందా రాదా అని మనకు సైట్లో చెప్పాలి. ఇలా రేపు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి కదా అన్న, మాకు చెప్పొచ్చు కదా. మేము ఇంకా ఎన్నిసార్లు రావాలన్నా ఇట్లా డబ్బులు లేవు, రానికి డబ్బులు లేవు. మేము ఎక్కడైనా ఊర్లో నుంచి వెళ్ళి నార్త్ ఇప్పుడు ఎక్కడో మన ఆదిలాబాద్ నుంచి వస్తున్నాం అంత చాలామంది, అయినా అసలు ఏం ఫలితం లేదు. అసలు మాకు జాబ్ ఎందుకు ఇవ్వరన్నా? అంటే మేము మనుషులం కదా, మేము జాబ్ కొట్టలేదా? మేము ఎలిగిలి చేసినామా? కష్టపడ్డాం, జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయినాం, మాకు టాలెంట్ ఉంది, మేము చదివినాం, మాకు కూడా అంత అవగాహన ఉంది, అవేర్నెస్ ఉంది. అంటే మాకు కానిస్టేబుల్ జాబ్ ఇవ్వరన్నా? ఇప్పుడు ఇదే జాబ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఐఏఎస్ జాబ్ కూడా ఇప్పుడు నువ్వు యూపీఎస్ ఐపీఎస్ ఐఎస్ అయితే అక్కడ ఆపరు, బాబు నువ్వు పోయి గ్రూప్ రాసుకో అంటారు. అంటే డిఎస్పీ కావచ్చు, కానిస్టేబుల్ కాకూడదా? అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఏముంటారు అన్న, ఎస్ఐఓ సిఐఓ మన డిఎస్పీ అంటేనేమో నువ్వేం చేయగలుగుతావు బాబు, నీ అట్లా ఉంది అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్. ఒక కానిస్టేబుల్ దగ్గర ఏముంటుంది అన్న నార్మల్గా? ఉంది కానిస్టేబుల్ ఏముంటుంది చెప్పాను, నాకు ఇట్టే డ్యూటీ చేయాలి, మేము ఇదే పని చేసుకోవాలి. అసలు ఎందుకు ఆపుతున్నా బోర్డు చైర్మన్? అసలు దేనికి ఆపుతుర్రు? మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకు డబ్బులు ప్రభుత్వం చెప్పండి, మాకు డబ్బులు మీకు జాబ్ ఇవ్వాలని చెప్పండి. ఎందుకు సార్ మేము మొత్తం 150 మంది ఉన్నాం సార్, 170 మంది ఉన్నాం, ఇస్తే ఏమో సార్. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు మన బడ్జెట్లో దాదాపు 3 lakhs crores పైన ఉంది బడ్జెట్. మాకు జాబ్ ఇవ్వలేరా? మాకు జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ ఆల్రెడీ ఇంతమందికి జాబ్ ఉంది అని చెప్పి అంత క్లియర్ అయ్యే ఇచ్చింది కదా. జస్ట్ మాకు జాబ్ ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంది? మా కేసులు అన్నీ కోర్టులో అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇవి తప్పుడు కేసులు అన్నీ జడ్జిగా గౌరవాన్ని వేస్తా అని చెప్పినాక అసలు మీరెవరు సార్? ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? కోర్టు చెప్పినాక ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమైనా సరే అసలు కోర్టే కదా ఫైన్ అథారిటీ ఏదున్నా. మరి ఎందుకు ఎట్లా డిలే చేస్తారు? మాకు అప్డేట్ కావాలి, మాకు చెప్పాలి, ఏదైనా ఒకటి ఫైనల్ చెప్పేసాలి. ఇక మీకు ఇస్తామా, మరి మీకు ఇవ్వరా అంటే మేము హైకోర్టులో ఏడు చూసుకుంటాం కదా, ఎందుకు ఇట్లా డిలే చేస్తారు? ఇంకా మేము అట్లా ఎన్నిసార్లు రావాలి ఇక్కడికి? మీరు పొద్దున్నే అక్కడ పోయినాం సార్, మన గచ్చిబౌలి పోయినాం సార్ అక్కడికి. అతనేమో చెప్తాం అవుతుంది అంటే పంపిస్తారు సార్ పొలిటికల్ వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ, మన మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న కానీ, కొండ సూర్యకాంత్ మేడం కానీ, సీతారాం మేడం అయితే అసలు ఇంకా ఘోరం. అసలు పోయినా కూడా అది మాకు సంబంధం లేదు, అంటే రేవంత్ అన్న అంటుంది. రేవంత్ అంటే ఇప్పుడు సీఎం ఆయన హోదా ఉంది, ఆమె కలవడానికి మాకు అసలు లేదు. అసలు ఇప్పుడు ఎట్లా పరిస్థితి? మాకైతే కంపల్సరీ రీజన్ కావాలి. ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్తున్నారు, ఎలక్షన్ ముందు మాకు ఏం చెప్పారంటే గెలిపించారు అని చెప్పారు. మేము దగ్గరుండి గెలిపించినాం, కష్టపడ్డాం, మేము నల్గొండ వెళ్ళి ప్రచారంలో పాల్గొని మాకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లోనైనా సరే అని చెప్పి మేము గెలిపించిన తర్వాత కూడా ఇప్పుడు కలిస్తే బాబు అది చాలా హై లెవెల్లో నడుస్తుంది, ఏదో మేము దేశద్రోహులం అయినట్టు హై లెవెల్లో నడుస్తుంది, నేను చెప్పిన సీఎం గారికి అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకెవరిని కలవాలన్నా? మాకు హామీ ఇచ్చిర్రు ఏమనంటే, బాబు మీరు నన్ను గెలిపించండి, నేను గెలిచిన తర్వాత సరే మీకు 100% మీకు న్యాయం చేస్తాను, ఆ ద్వారా అయ్యేంత వరకు మీ దాంట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారో అంతమందికి నేను హెల్ప్ చేస్తా, అందరికీ ఇప్పించే బాధ్యత నాదని చెప్పి. ఇప్పుడు గెలిచిన తర్వాత పోయి కలుస్తానేమో మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, అది హై లెవెల్లో నడుస్తుంది బాబు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి పంపించేశారు.
కోదండరామ్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. కలిసినాం. ఫోటోలు చూస్తాం. పోక్సో ఆ, వాళ్ళకి ప్రతి- ఇచ్చేసిరన్నా? పెద్ద పెద్ద పోక్సో కేసెస్ వాళ్ళకి ఇచ్చిరన్న. మర్డర్ వాళ్ళకి ఇప్పుడు అందరికి ఇచ్చిరు, వాళ్ళ కడుపు మేము కొట్టట్లేదు, వాళ్ళతో పాటు మాకు కేసులు ఉన్నాయి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా దాంట్లో ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరికి ఒకేసారి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తే మాకు ఫ్రీ అయిపోతుంది, టెన్షన్ ఉండదు కదా. ఒక్కొక్కరికి వస్తుంటే వీనికి వస్తుంది నాకు రావట్లేదు, వానికి నాకు సేమ్ కేసు వానికి వస్తుంది నాకు రావట్లేదు అంటే నాకు టెన్షన్ అవుతుంది కదా. మొన్న 2-3 సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు, లాస్ట్కి మేమే కాపాడినాం దగ్గరుండి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్న అందరూ కేసు అంటన్నా. కేసు ఒక వ్యక్తి మీద నేరం నిరూపణ అయితే మేము జైల్లో ఉంటాం కదా, మేము బెడ్ అనుకుంటాం. మేము క్లీన్ అని కోర్టు చెప్పినాక మేము కాదని అనడానికి మీరెవరు సార్? ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం అసలు ఆఫీసర్లు ఎవరు? కోర్టు చెప్పింది ఇతన్ని చేయలేదని చెప్పేసి అంత ఎంక్వైరీ చేసి ట్రయల్ జరిగి గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పుని గౌరవించి మీరు మా ఉద్యోగాలు ఇవ్వాలన్నా వద్దా రూల్ ప్రకారంగా? అయితే ఇప్పుడు ఆర్టికల్ 14 సార్, అందరు రైట్ ఈక్వాలిటీ అంటారు దేశంలో, ఫండమెంటల్ రైటు. మరి ఎందుకు మా ఈక్వాలిటీ అట్లా మీరు లేదు? ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు సార్, కొంతమంది అట్లా ప్రైవేట్ చేసి ఇట్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకేమో ఇప్పుడు ఇంకా ఇంతమంది ఉన్నాం సార్, ఇంకా ఉన్నారు రాలిపోవం, వాళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పుడు మన డబ్బులు లేక, బస్ కిరాయిల డబ్బులు లేక, ఇటు వచ్చి లోకల్ కిరాయిల డబ్బులు లేక, తినే డబ్బులు లేక, హాస్టల్ డబ్బులు లేక ఎవరు రావట్లేదు. ఇది చూసారు కదా, ఏదైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే వాళ్ళు బాధపడుతున్నటువంటి కేసులు క్లియరెన్స్ అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పి ప్రజావానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా అనేక దాఫలాలుగా తీసుకెళ్లినారు, మంత్రులను కలిసినారు, చాలామంది మంత్రులని ఎమ్మెల్యేలను కలిసినా కూడా వీరికి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వమైనా ఇప్పటికైనా స్పందించాలా, ఏదైతే క్లియరెన్స్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.